మీకు తెలుసా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత వైట్ జాకెట్ ఎందుకు ధరిస్తారో? నిన్న మనం చూసుకుంటే ఈ పిక్లో మెన్ ఇన్ బ్లూ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత వైట్ జాకెట్ ధరించి ఉన్నారు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2009 ఎడిషన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో కమెన్స్ అయినప్పుడు ఈ సంప్రదాయం అనేది లేదు. 2009 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇది ఏంటంటే విక్టరీ ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా ఫస్ట్ టీం వచ్చేసరికి ఆస్ట్రేలియా. ఇండియా టోటల్గా 3 టైమ్స్ గెలిచింది. అండ్ నిన్న మనం ఈ పిక్లో చూసుకున్నట్లయితే ఇండియన్స్ వైట్ జాకెట్ ధరించున్నారు. అలానే 2013లో కూడా ధరించారన్నమాట. అసలు ఈ వైట్ జాకెట్ ఏం సింబలైజ్ చేస్తుందంటే ఇట్ సర్వ్స్ యాజ్ ఏ బ్యాడ్జ్ ఆఫ్ హానర్ బెస్టౌడ్ అపాన్ ది ఛాంపియన్స్. సో ఇది ఛాంపియన్స్కి ఇస్తారనమాట. సింబలైజింగ్ దేర్ అన్వేవరింగ్ డిటర్మినేషన్, టాక్టికల్ బ్రిలియన్స్ అండ్ ఓవరాల్ గ్రేట్నెస్. ఐసీసీ ఏమని చెప్తుందంటే ఈ వైట్ జాకెట్ ఆర్ బ్లేజర్ ఎంబాడీస్ ద రిలెంట్లెస్ పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఏ లెగసీ దట్ ఇన్స్పైర్స్ ఫ్యూచర్ జనరేషన్స్.